అందరికీ నమస్కారం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గేట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే చక్కగా సెక్యూరిటీ, పార్కింగు చాలా అద్భుతంగా అంతా క్లీన్ చేసి చాలా నీట్‌గా చేయటం జరిగింది. ఈసారి పార్కింగ్ అన్నీ ప్రతి ఒక్కళ్ళ కారు కూడా గేటు బయటే ఉంటుంది. లోపల అందరికీ చక్కగా మరి ఆటోలు అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ దాదాపుగా ఎవరు నడిచి వెళ్ళే పని లేకుండా మరి ఎన్నో ఆటోలు మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి సరస్వతి ప్రాంగణానికి వస్తే మరి ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటు అన్నదానం వైపు వస్తే మరి ఈసారి బాయిలర్ల పైన షెడ్ వేయటము చక్కగా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు అఖండ ధ్యానం నిర్వహించుకోబోతున్నాం. మరి పిరమిడ్ కట్టి ఇన్ని సంవత్సరాలలో ధ్యాన మహాయాగాల్లో ఎప్పుడూ కూడా మనం దాన్ని అకామిడేషన్కి వాడుకోవటం జరిగింది. ఈసారి అకామిడేషన్ కాదండి, మహేశ్వర మహాపిరమిడ్ నందు 225 గంటలు నిరంతరము అఖండ ధ్యానం. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకుంటారు. అలాగే అకామిడేషన్కి వస్తే అటు పెయిడ్ అకామిడేషన్ కానీ, ఇప్పుడు సత్యం, శివం, సుందరం, కదమ్మం ఇలా ఎన్నో రకరకాల పేర్లతో రకరకాలుగా మనం వసతిని పెయిడ్ అకామిడేషన్, ఉచిత వసతి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 500 టాయిలెట్లు ఈ సంవత్సరం మరి మనం సిద్ధం చేసుకున్నాం. ఎవరికి ఏ లోటు కాకుండా ఎంతమంది వచ్చినా కూడా మరి అన్నదానం మరి లేదు అనకుండా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి 3 పూటలా చక్కగా రుచికరమైన భోజనం వేడివేడిగా వండి వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మరి చూస్తూ ఉంటే పండగ వాతావరణం నెలకొంది. అందరికీ ధ్యాన మహాచక్రం 11 రోజులు కానీ ఈ గ్రౌండ్లో ఉండి నిరంతరం చేసేవాళ్ళకి దాదాపు 3 నెలల నుంచి ఈ పండగ వాతావరణం నెలకొంది. మరి చూసారుగా ఇన్ని అద్భుతమైన ఏర్పాట్లు. మరి మీరందరూ ఎలాగో వస్తారు, మీతో పాటు మీ స్నేహితులని, మీ బంధువులని కూడా ఈ సంవత్సరం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి తీసుకొచ్చి ధ్యానం చేయించి చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, గురువుల సందేశాలు ఉన్నాయి స్టేజీ దగ్గర, మరి సీనియర్ మాస్టర్ల అనుభవాలు, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మరి అలా కాసేపు ఆ కార్యక్రమాలు చూసుకొని చక్కటి వేడివేడి భోజనం చేసి వెళితే, భోజనం కాదండి ఇది 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేస్తున్నటువంటి ఈ యాగం. మరి ఈ యాగం ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.